సృష్టికర్త, సర్వోన్నతుడు, సర్వాధికారి, సమస్తమును నోటి మాట చేత కలుగ చేసిన వాడు ఆయన నీకు ప్రభువుగా ఉండబోతున్నాడు. నీ పిల్లలకు ప్రభువుగా ఉండబోతున్నాడు. ఏమండి, ప్రభువా అనే మాటకు అర్థము చెప్పండి. నీవే ఏలు వాడవు. అవునా కదా? అవునా కదా? ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? బిగ్గరగా యేసయ్యకి మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నువ్వు అంటున్నాడు, ఈ యొక్క స్నేహితులతో అంటున్నాడు, నువ్వు ప్రభు వద్దకు వెళ్ళి ఇదిగో ఈ శతాధిపతి నీ యొద్దకు వచ్చుటకు ఏ మాత్రమో యోగ్యుడు కాదు. ఏమండి, విశ్వాసములో ఎప్పుడు తన్ను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు, ప్రభువును హెచ్చిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమండి, నువ్వు విశ్వాసములో ఉన్న ప్రతిసారి నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రభు యొక్క మాటను హెచ్చించుకుంటూ ఉంటావు. హల్లెలూయా. ఇప్పుడు ఈ శతాధిపతి ఏం చేస్తున్నాడు? స్నేహితుడిని పంపించి నా యొద్దకు రావటానికి ఏ మాత్రమో నేను అర్హుడిని కాదు. యేసు కాదండి, ప్లీజ్. ఎవరు? శతాధిపతి. ఏమంటే శతాధిపతి ఎలాంటి వాడు? 100 మంది సైనికులు అతని కింద పని చేస్తున్నారు. అతడు ధనవంతుడు, మంచి పేరు ప్రఖ్యాతి కలిగి ఈ భూమి మీద జీవిస్తున్నవాడు. అలాంటి వాడు యేసు దృష్టికి తన్ను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. తన్ను తాను రిక్తుడిగా చేసుకుంటూ ఉన్నాడు. విశ్వాసంలో ఎప్పుడు యేసుని మాత్రమే హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.